సలారు, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి సినిమాలు చూసి అలవాటు పడిపోయిన ఆడియన్కి ఒక కమర్షియల్ సినిమా వస్తుందంటే వాడు కొన్ని హైస్ కావాలి, వాడు కొన్ని హీరోయిజం ఎలివేషన్ షాట్. అన్వర్ గారు, నేను ప్రెస్ మీట్ లో కూడా నేను విజయ్ గారు రిలీజ్ ముందు రోజు కూడా చెప్పాం కదా, ఇది గౌతమ్ కింగ్డమ్, ఇది గౌతమ్ కింగ్డమ్ అని. ఇందాక ఆయన గౌతమ్ గురించి అంతసేపు చెప్పారు కదా, ఇది గౌతమ్ కింగ్డమ్ అని అన్సార్లు చెప్పాను కదా, మేము ఇద్దరం చెప్పాం కదా ఆ రోజు ప్రెస్ మీట్. రాంగ్ నోషన్లో కానీ రాంగ్ కన్సెప్షన్లో కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి రాకూడదని రిలీజ్ ముందు రోజు కూడా గుర్తు చేశాం కదా, ఇది గౌతమ్ కింగ్డమ్ అని. గౌతమ్ సినిమాలో ఒక సలార్ కానీ, ఒక కేజీఎఫ్ కానీ, ఒక దేవరా లాంటి మూమెంట్ ఉంటుందని ఎందుకు అనుకున్నారండి చెప్పండి? పాయింట్ మీరు అన్నట్టు, బట్ చాలా సినిమాలు మూమెంట్లు ఇందులో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఏ మూమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, దేవరాలు ఏం చేస్తారు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్మగ్లింగ్ హెల్ప్ చేస్తారు. అసలు వీళ్ళు రాసుకునే టైంకి దేవరా రిలీజ్ కాలేదు. అసలు ఈ సినిమా మొదలు పెట్టి రాసేదేమి దేవరా రిలీజ్ అవ్వాలా? అసలు యాక్చువల్ గా రెట్రోకి చేస్తున్నారు, రెట్రోకి అది ఎందుకు అంటున్నారండి? ఛత్రపతి అంటున్నారు సార్, రెట్రో అంటున్నారు, చిత్రీపుత్రుడు సీన్ యాజ్ ఇట్ ఈస్. దేవరమగల్లో శివాజీ గణేషన్ చనిపోతే కమల్ హాసన్ ఆ తండ్రి క్యారెక్టర్ లో ట్రాన్స్ఫర్ అయినట్టు చూపిస్తాడు, ఆ బట్టలు వేసుకుని జోళ్ళు వేసుకుని సేమ్ ఇందులో విలన్ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్, సీన్ బై సీన్. సో ఇట్లా రిఫరెన్స్ ఎందుకు గౌతమ్ రిఫరెన్స్ రాకూడదు కదా? దేవరమగల్ సినిమాలో సీన్ గౌతమ్ దీనిలో పెట్టాడు, ఒకేలా నిజంగా అతను పెట్టుండే నాకు తెలియదు, పెట్టలేదు, అది ఓకే, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే క్షత్రియ పుత్రుడు అనేది ఒక ఆ సినిమా నుంచి ఒక 100 సినిమాలు వచ్చినాయి, ఆ ఒక్క సినిమా నుంచి 100 సినిమాలు వచ్చినాయి కనీసం. సో అది కాదు, ఈ రెట్రో గోల్ ఏంటి, ఈ ఛత్రపతి గోల్ ఏంటి, ఎన్ని ఏంటి, అసలు రెట్రోకి దీనికి ఏం సంబంధం? నేను నిన్న ఎక్కడో ప్రెస్ మీట్ లేదు, రెట్రోలో తమ్ముడు అన్న గోల్ ఉందా నేను చూసినప్పుడు లేదే అన్న. అంటే సేవియర్ సినిమాలు కదా అన్ని, సేవియర్ సినిమా అంటే అన్ని సినిమాలు చోజన్ వన్ అంటే ఇందాక ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ, అసలు నేను ఎప్పుడు మాట్లాడిన రివ్యూల గురించి మాట్లాడతాను అంటారు కదా, ఇప్పుడు అందరు రివ్యూలే కదా, మనందరూ నార్మల్ ప్రతి మైక్ ఇట్లా పెట్టుకుని యూట్యూబ్లో రివ్యూలు ఇస్తున్నారు కదా, బాగానే ఉందండి చూడొచ్చండి అంటారు. ఏంటి ఎందుకు అంటారు అలా? RRR లాగా ఊహించుకుని రాకండి అంటే RRR లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు? అంతే టైంలో సినిమా తీశారు, ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు కదా, ఎందుకు ఊహించుకోరు? ఏం ఆడుతున్నావు, కామన్ సెన్స్ ఉందా నీకు? RRR రాజమౌళి గారు తీశారు, ఇది గౌతమ్ తీశాడు, ఎవరి స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది కదా, నువ్వు RRR ఊహించుకుని గౌతమ్ సినిమాకి ఎలా వస్తావు? నీకు మైక్ ఉంది కదా ఎదుర్కొన్నా ఇష్టం వచ్చి మాడతావు నువ్వు, నాకు అర్థం కాదు. RRR ఊహించుకుని ఎందుకు వస్తారండి? రాజమౌళి గారు తీసిన సినిమాకి ఇండియాలో ఇంకేదైనా ఫిల్మ్ మేకర్ సినిమా తీసిన దానికి ఊహించుకుని రాగలుగుతామా? ట్రైలర్ చూసి వస్తారంతే. ట్రైలర్ ఈ గౌతమ్ ఏం తీస్తున్నాడు, గౌతమ్ సినిమా ట్రైలర్ చూసి రా, అంతేగాని నువ్వు ఇంకో సినిమా ఊహించుకుని ఈ సినిమా ఎందుకు వస్తావేంటి? అదేం లాజిక్ అసలు? ఎందుకు ఊహించుకోకూడదు అంటావేంటి? అది ఇదేం అసలు? ఇట్లా ఇప్పుడు నీకు రైట్ ఉంది, నీ కెమెరా ఉంది, నీకు ఫోన్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడతావా సినిమా గురించి?